విజయ్ గారు, ఓవైపు మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు 2.5 ఏళ్లుగా పడవ పడిన పరిస్థితి. మరోవైపు మెట్రో రైలుకు సంబంధించి అటు రైతులు గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మెట్రో రైలు అంటే హైదరాబాద్ వాసులకు, రాజధాని వాసులకు అత్యంత కీలకమైన ట్రాఫిక్కు సంబంధించిన సమస్యను పరిష్కరించే ఒక కీలకమైన దాంట్లో కూడా నష్టం జరుగుతున్న పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా ఒక అడుగు ముందుకు పడట్లేదనే అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మన తెలంగాణ సమాజం చూడాల్సింది కుట్ర ఎట్లా చేస్తున్నారు. ఆ కుట్రలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం పావుగా మారిపోయాడు. తెలంగాణ సోయి లేకుండా అటు కాళేశ్వరం కానీ ఇటు మెట్రో కానీ చంద్రబాబు మోడీ కలిసి చేస్తున్న కుట్ర ఇది. హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళ కళ్ళల్లో మంటలు లేవుతున్నాయి. తెలంగాణ బాగుపడుతుంటే ఇట్లాంటి ఒక వ్యక్తి మీడియా దీనికి సంబంధించి ఇంకొక పచ్చ మీడియాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన ఆంధ్ర ఉన్మాద మీడియాలు ఈ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి కుట్రను ఇందులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం నీళ్ళు ఏంటంటే ఎందుకు రిపేర్ చేయట్లేడు అనేది మనం చూస్తే ధవళేశ్వరం దగ్గర 2వ పంటకు నీళ్లు అందట్లేవు. మనం కాళేశ్వరం కట్టినప్పటి నుంచి, కాళేశ్వరం నీళ్లు వాడుతున్నప్పటి నుంచి సందర్భంలో వాళ్ళు దాదాపు 2వ పంటకు హాలిడేనే ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. చూస్తుంటే ఇది ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగితే నీళ్లు కనుక మనం రిపేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళకు ఇక నీళ్ళు లేకుండా పోతున్నటువంటి సిచ్యువేషన్. ఈయన వచ్చిన కాడి నుంచి ఏం చేసి ఆ కుట్రలో, గురు శిష్యుల కుట్రలో, మోడీ కుట్రలో మధ్య సంబంధాలు మెయింటైన్ చేసి రిపేర్ చేయకుండా పెడితే ప్రతిసారి ఎండాకాలం ఎప్పుడైనా 7,000 క్యూసెక్కులు ఆనించి పోతుంటే పోయి ధవళేశ్వరం ఆంధ్రాకు 2వ పంటకు నీళ్ళు అందిస్తుండు రేవంత్ రెడ్డి. చంద్రబాబు ఆదేశించిండు ధవళేశ్వరం దగ్గర నీళ్ళు ఆ రైతులు ఇక్కడ రైతులను ఎండబెట్టి ఇక్కడ రైతులకు ఏది రాకుండా చూసి ఇక్కడ రైతులను సర్వనాశనం చేసి వాళ్ళకు అందిస్తున్నాడు గురువుకు దక్షిణగా. ఇది అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించినటువంటిది. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ పోవడానికి దేశానికి ఒక ఆర్థిక రాష్ట్రానికే కాకుండా దేశానికి ఒక ఆర్థిక ఇంజన్గా పనిచేస్తున్నటువంటి దాని మీద వాళ్ళ ఆధిపత్యం లేదు. మాది ఇక్కడ మా చెల్లుబాటు ఆధిపత్యం చూపించుకోవడానికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి దానికోసం కూడా ఈ మెట్రోకి సంబంధించి కావచ్చు ఇంకేదైనా సంబంధించినటువంటిది దీనికి ఈ రకమైనటువంటి ఐడియా ఇచ్చి ఫెయిల్ చేయించినటువంటి సిచ్యువేషన్, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిదే. ఏది వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు, పోయి గోతిలో పడ్డట్టు అయిపోయినటువంటి సిచ్యువేషన్. నువ్వు ఇజ్జయ్ అని చెప్తే అవసరమైతే ఎల్ఎన్టీని కూడా ఎల్ఎన్టీని కూడా వాళ్ళే చంద్రబాబు చెప్పినట్టు ఇంటారు. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనం అవసరం చేసుకొని ఈయన ఓ పావుగా మారిపోయి ఎల్ఎన్టీకి సంబంధించిన కావచ్చు, మెట్రోకి హైదరాబాద్కి సంబంధించిన బ్రాండ్ విషయంలో చూసినా ఈ రకంగా మొత్తం ఈ బ్రాండ్ని జరగొట్టి ఫస్ట్ ఫేజు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక సెకండ్ ఫేజ్ ఈ కాలంలో చేయలేరు, అయిపోయింది. ఇప్పుడు ఇక సెకండ్ ఫేజు నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి అయిపోయింది, చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఫస్ట్ ఫేజ్ గవర్నమెంట్ నడపాలంటే ఎక్కడ నడుస్తుంది? పీపీపీ మోడల్లోనే ఇంత నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈయన గొప్పగా నేను గవర్నమెంట్ తీసుకున్నటువంటిది అని చెప్తున్నాను. గవర్నమెంట్ ఏ సంస్థ దేశంలో నడపలేకనే పెద్ద పెద్ద సంస్థలే ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈయన అది కాదని నేను గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇంకొక 2 నెలలు చూడండి, 1-2 నెలల తర్వాత మెట్రో ఇంకెంత అధ్వానంగా తయారైపోతుంది. వీళ్ళు మెయింటెనెన్స్ చేయలేక ఇది చేయలేనటువంటి సిచ్యువేషన్, చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఏర్పడి హైదరాబాద్ ఒక మురికి కూపంగా తయారు చేసి బ్రాండ్ వాల్యూ అంతా పడిపోయేటట్టు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కుట్రలో భాగంగానే ఇదంతా ఫెయిల్ అయిపోయిందని ఈయన అనుకోవాలి. కాంగ్రెస్ ఈయన రాజకీయంగా ఇదంతా అయిపోయి ప్రజల్లో వచ్చి పెద్ద అసంతృప్తి ఇదంతా వస్తుంటుంది. ఈ అసంతృప్తి గందరగోళాన్ని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు అనే కన్ఫర్మేషన్ తీసేసుకున్న తర్వాత రాజకీయంగా ఏం చేయాలి? షిఫ్టింగ్ చేసుకోవాలి. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా మందికి అర్థమైపోయింది. ఉన్న రోజులు ఉండి మన వ్యక్తిగత టార్గెట్ రీచ్ అయిపోయి లాస్ట్ 6 నెలలు ఎలక్షన్లకు ముందు ఎటంటే అటు వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనతో రాజకీయ నాయకులు ఉండొచ్చు. కానీ తెలంగాణ సమాజం ఎంత అన్యాయానికి గురవుతుంది, తెలంగాణ ప్రాంతం ఎంత వివక్షతకు గురైపోయి ఎంత తిరోగమనం వైపు పయనిస్తుంది, వెనక్కి వెళ్ళిపోయినాము. వచ్చినటువంటి తెలంగాణని దేశం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం మొదటి 10 ఏళ్ల కాలంలో నడిస్తే ఇప్పుడు దేశం ముందు తలదించుకొని ఇంకోళ్ళకి అప్పగించడానికి ఎవరికి రాజకీయంగా ఆధిపత్యం చేస్తున్నటువంటి చంద్రబాబుకు, మోడీకి, అమిత్ షాకు అప్పగించడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. వీళ్ళు తెలంగాణ వాళ్ళ చేతుల్లో ఉంచవద్దు అనే ఈ కుట్రను దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కాళేశ్వరం విషయంలో కావచ్చు, హైదరాబాద్ విషయంలో కావచ్చు, ఫ్యూచర్ సిటీ విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసినా ఈ కుట్ర మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఆధిపత్యం కోసం నార్త్ ఇండియా అండ్ ఆంధ్రాకు సంబంధించిన ఆధిపత్యం
తీసుకోవడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. తీసుకొని మా దోసుకొని పోదాం అనేటువంటి యాంగిల్లో చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోకపోతే మన అస్తిత్వానికే దెబ్బ పడుతుంది. మనకొక తెలంగాణ భూభాగం కావచ్చు, పంటల విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, మనకు ఒక మంచి అవకాశం ఉంది తెలంగాణకి, భౌగోళికంగా కావచ్చు, ఇంకే రకంగా ఉన్నటువంటి అవకాశాన్ని మన తెలంగాణ వాళ్ళమే పరిపాలించుకొని తెలంగాణ వాళ్ళే దీని మీద పూర్తి ఆధిపత్యం ఉండే విధంగా తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం తప్ప గాలి మాటలు నమ్మి ఏది పడితే అది నమ్మేసి మనం మోసపోతే ఈ మళ్ళా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో.